ఇక డీటెయిల్స్ చూస్తే లాభాల బాటలో పయనిస్తూ అనేక అవార్డులను పొందుతున్న వరంగల్ డీసీసీబీ రాష్ట్రంలో నెంబర్ 1 బ్యాంకుగా అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. డీసీసీబీ బ్యాంక్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన మాట్లాడుతూ డిపాజిట్లు పెంచడంలో భాగంగా దళిత బంధు నిధులు మొత్తం ఈ బ్యాంకులో జమ చేసేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ బ్యాంక్ సహకార స్ఫూర్తి గొప్పదని, గొప్ప చరిత్ర ఉన్న ఈ బ్యాంక్ నగర ప్రజలకు సహకారం అందించాలని అన్నారు. బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ ఒకే ఏడాది 350 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినందుకు జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రోత్ అవార్డు వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు రుణ విమోచన కమిషనర్ చైర్మన్ నాగూర్ల వెంకన్న, బ్యాంక్ డైరెక్టర్లు, రైతు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పొలం ఎండిపోయిన అనే రైతు ఎక్కడ కూడా లేదు. మోటార్లు కాలిపోయినాయి, స్టార్టర్లు కాలిపోయినాయి అనే రైతు ఎక్కడ కూడా లేదు. పెట్టుబడి కూడా రైతు బంధు ఇస్తాడు. అంటే ఇన్ని తీర్లా అయినప్పుడు రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. మటుకు ఇళ్లనే పెట్టించి ఏర్పాటు చేస్తానని అంతకుముందు ఆడించాం. తప్పకుండా మన వరంగల్ దాదాపు అంతా కూడా మన డీసీసీ బ్యాంకులు పెట్టి ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చాలా లోన్లు ఇస్తున్నారు, నేను అభినందిస్తున్నా. గోల్డ్ లోన్స్ ఇస్తాను. ఎస్హెచ్జి గ్రూప్లకు కూడా 1360 గ్రూప్లకు 70 కోట్ల రూపాయల దాకా ఇచ్చారు. చాలా సంతోషం. అదే తిరిగా మార్ట్గేజ్ లోన్ కూడా ఇచ్చారు. అదే తిరిగా వాహనాల రుణాలు, పర్సనల్ లోన్స్, వీవర్స్ లోన్స్, ఇట్లా ట్రేడర్ లోన్స్, బిజినెస్ లోన్స్, హౌసింగ్ లోన్స్ ఇవన్నీ లేకుండేది. విదేశాల పిల్లలకు కూడా